మీ అందరితో ఉండడుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ యువతి యువకులారా, మిమ్మల్ని అందరినీ ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో చూడటం దేవునికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. తన బిడ్డలు ఎప్పుడు కూడా తన దగ్గరకు రావడంలో ఆ తండ్రి ఎంతో గొప్ప ఆనందాన్ని పొందుతాడు. మనందరం ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆ తండ్రి యొక్క హృదయం తప్పకుండా ఎంతో ఆనందంగా ఉంది. మనందరం కూడా ఆ దేవుడి యొక్క హృదయంలో ఎనలేని ఆనందాన్ని కలుగజేస్తాడు. ఆ దేవుడు ఈ దివ్య పూజా పనిలో మనలను తన హక్కును చేసుకొని తన ప్రేమను మన మీద చూపిస్తూ మనతో మాట్లాడుతూ తన శరీరాన్ని రక్తాన్ని మనకు ఆహారంగా ఇస్తూ ఉన్నాడు. ఇది ఎంతో గొప్ప భాగ్యం. ఆ దేవుడి యొక్క ఇంటిలో దేవుడితో మాట్లాడుతూ దేవుడితో ఆహారాన్ని పంచుకుంటూ మన జీవితాన్ని గడిపే క్షణాలు ఎంతో మధురమైన క్షణాలు. ఇక మనందరం కూడా ఆ తండ్రి సన్నిధిలో ఉన్నామని ఆనందిస్తూ సంతోషిస్తూ ఈ దివ్య పూజని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితములకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతులైన సర్వేశ్వరునికి మహిమ. నీవు మాత్రమే పవిత్రుడు, నీవు మాత్రమే ప్రభుడు, నీవు మాత్రమే మహోన్నతుడు. యేసుక్రీస్తువా హృదయైన సర్వేశ్వరుని మహిమలో ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీ యందు ఆశలు నిలుపుకున్న వారి సంరక్షకుడు నీవే. నీవు అనుగ్రహింపని స్థిరత్వము గాని ఆవృత్యము గాని దేనికి నీ ఉండజాలదు. నీ అపారమైన దయ మా మీద కుమరింపుము. నీ పాలన కింద నీ మార్గదర్శకత్వములు గతించిపోయి లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించవచ్చు. శాశ్వతముగా నిలిచి వస్తువులపై మనస్సులను లగ్నము చేసుకున్నట్లు కరుణింపు. నీతోడు పవిత్రాత్మతోడు కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
వారు రొట్టెలను తిన్న పిమ్మట ఇంకను కొన్ని మిగిలిన. మొదటి పట్టణం రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 42వ వచనం నుంచి 44వ వచనం వరకు. మొదటి పట్టణం రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 42వ వచనం నుంచి 44వ వచనం వరకు. మరి ఒక మారు బాలదేశ నుండి ఒకడు 20 రొట్టెలను ధాన్యపు వెన్నులను తీసుకొని వచ్చి ఎలీషాకు కానుక పెట్టాడు. ఆ రొట్టెలు ఆ 7 కొత్తగా త్రొక్కించిన యావ ధాన్యపు చేయబడినవి. ఎలీషా సేవకుని పిలిచి రొట్టెలను వెన్నులను ప్రవక్తలకు పంచిపెట్టుమని చెప్పాడు. కానీ సేవకుడు 100 మందికి ఏర్పడి అని అడిగాడు. ఎలీషా వారిని విరిచి పంచిపెట్టు. ప్రభు వాక్యమే, మీరు రొట్టెలను తిన్న పిమ్మట ఇంకను కొన్ని మిగులును అని పలికాడు. అతడు రొట్టెలను పంచిపెట్టాడు. ప్రభు చెప్పినట్లే ప్రవక్తలను భుజించిన పిమ్మట ఇంకను కొన్ని రొట్టెలు మిగిలాయి. ఇది ప్రభు వాక్కు. ఐక్యమునకు పిలుపు. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. పునీత చిన్నప్ప గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ప్రభు సేవకులచే బందీనైన నేను మేము ఇల్లు అర్థించుచున్నాను. మీకు పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులగను సాత్వికులగను సహనశీలులగను ఉండవలెను. పరస్పరము సహాయం అంచుకున్న ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మేము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మవశకు ఐక్యమును నిలుపుకొంటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపు.
నిరీక్షణే కదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానము, ఒకే దేవుడు, మానవులందరకు ఒకే తండ్రి. ఆయన అందరికి పైగా, అందరి ద్వారా, అందరి యందు ఉండువాడు. ఇది ప్రభుని వాక్కు. యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. పునీత యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుండి 15వ వచనం వరకు. యేసు తిబేరియా అనే గలిలయ సరస్సును దాటి ఆవలి తీరమునకు వెళ్ళాడు. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత చిహ్నములు చూచి గొప్ప జన సమూహము ఆయనను వెంబడించింది. యేసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండేది. అప్పుడు యూదుల పాస్కా పండుగ సమీపించింది. యేసు కనులెత్తి గొప్ప జన సమూహమును తన యొద్దకు వచ్చుట చూచి ఆయన ఫిలిప్పుతో, వీరు భుజింపవలసిన ఆహార పదార్థములను మనం ఎక్కడి నుండి కొని తెచ్చడము అనేను. ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అడ్డు పలికి, ఏలయనా తానేమి చేయబోతున్నది ఆయనకు తెలియదు. ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను 200 వరహార రొట్టెలు కూడా చాలని ఫిలిప్పు ఆయనకు సమాధానం ఇచ్చాడు. ఆయన శిష్యులలో ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంద్రేయ, ఇక్కడ ఒక బారుని యొక్క 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికారు. యేసు అందరూ భోజనమునకు కూర్చుండబెట్టుడు అని అచ్చట ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండేది. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండేది. అప్పుడు యేసు రొట్టెను తీసుకుని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించాడు. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించాడు. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమీ వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోగు చేయుడు అని చెప్పారు. వారు భుజించిన పిదప
5 50 రొట్టెలలో మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపారు. ప్రజలు యేసు చేసిన ఈ అద్భుత చిత్రమును చూచి వాస్తవముగా ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనయే అని చెప్పారు. ప్రజలు తనను బలవంతముగా రాజును చేయుచున్నారని తెలుసుకొని యేసు మరలా ఒంటరిగా పర్వతంపైకి వెళ్ళారు. ఇది క్రీస్తుని సువిశేషము. అందరికి అవకాశం నాకు కూడా అవకాశం. ఈనాటి పట్టణాలు కూడా సువిశేషం కూడా ఆకలి గురించే మాట్లాడుతుంది. అందరికి కూడా యేసు ప్రభు ప్రసంగ విని ఆకలితో ఉన్నారు. అయితే ఆకలితో ఉన్నప్పుడు యేసు ప్రభు కనుక అద్భుతంగా అందరికి ఆహారాన్ని పెట్టాడు. నన్ను ఆదాయం పెట్టమని అడగమా, ఎందుకంటే నాకు అంత శక్తి లేదు. నేను యేసు ప్రభు లాగా నీకు అద్భుతంగా ఆహారాన్ని పెట్టాను, కానీ వేరే అద్భుతం చేస్తాను. ఏంటో తెలుసు అద్భుతం 10 నిమిషాలకు ప్రసంగం ఉంది. కానీ అదే అద్భుతం. ఎందుకంటే మామూలుగా 10 నిమిషాలకు ప్రసంగం చేయాలి, అర్ధగంట గంట చెప్పుకోవడం 10 నిమిషాలు చెప్పాలంటే చాలా గొప్ప అద్భుతాలు జరిగాయి. కనుక అద్భుతం ఈరోజు చేస్తాను. ఈరోజు మొదటి పట్టణం సువిశేషం 2 కూడా అద్భుతాల గురించి మాట్లాడుతుంది. మిరకల్స్. జీవితంలో మిరకల్ అనేది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది అనుకోండి. కానీ మీ జీవితంలో అద్భుతాలు జరిగినాయా? అర్థమవుతుంది, లేదు, జరగలేదు. మామూలుగా మీరే కాదు, నేను కూడా అనుకుంటాను, అందరూ కూడా మన జీవితాల్లో అద్భుతాలు జరగవాలి. ఎందుకంటే అద్భుతాలు జరగాలని అనుకుంటామంటే మన యొక్క దృష్టి, మన దృక్పథం లోపం ఉన్నట్టు. మన దృష్టి సరిగా ఉన్నప్పుడు, మన దృక్పథాలు సరిగా ఉన్నప్పుడు తప్పకుండా అద్భుతాలను మనం చూడగలుగుతాం. ఈనాటి సువిశేషంలో యేసు ప్రభు అద్భుతాన్ని చేసినప్పుడు ఆ దృక్పథాలను మారుస్తూ ఉన్నాడు. దాని ద్వారా అద్భుతం చేస్తున్నాడు. 3 విషయాలు నేను మీకు చెప్పాలనుకున్నాను. మొట్టమొదటిది, అద్భుతాలు ప్రభు ఎల్లప్పుడూ కూడా చేస్తారు. మామూలుగా సూర్యుడు సడన్గా ఆగిపోయాడు అనుకోండి, అది కరెక్ట్ అనుకోండి. వర్షం మామూలుగా పైనుంచి కింద పడదు, ఒకవేళ వర్షం కింద నుంచి పైకి వెళ్తుంది అనుకోండి, అది అద్భుతం అవుతుంది. కనుక సామాన్యంగా జరిగేటువంటి విషయాలు మనం అద్భుతాలుగా పరిగణించాం. చాలా అసామాన్యంగా జరిగేటువంటి విషయం, చాలా ఎక్సెప్షనల్, ఎప్పుడు జరగకుండా వేరేగా జరిగితే దాన్ని అద్భుతం అంటారు. కానీ ప్రతిరోజు కూడా దేవుడు అద్భుతాలను మనలో చేస్తూ ఉంటారు. మనమే ఒక అద్భుతం. మీరు అద్భుతం మీరు అనుకుంటున్నారా? నేనైతే అనుకుంటున్నాను. నేనే ఒక అద్భుతం. నేను జీవించడం ఒక అద్భుతం, ఈ విధంగా బ్రతకడం ఒక అద్భుతం, ఈ విధంగా ఇక్కడ ఉండటం కూడా ఒక అద్భుతం. ఆలోచించండి, మనందరం కూడా మన తల్లి గర్భంలో ఒక చిన్న కాలం, ఒక గోళీ అంత కాలం, మన యొక్క ప్రాణం ఆరంభమైనప్పుడు మనందరం కూడా ఒక చిన్న మొదలాంటి వాళ్ళు. అయితే ఎంతో విచిత్రంగా ఆ చిన్న గోళీ అంతా మాంసపు మొద్ద, ఒక కణం నెలం పెరిగే కొద్దికి అది మానవ అవయవాలుగా తయారు. ఆ ఒక్క చిన్న కణం నుంచే కొంత భాగం ఒక తలలాగా, ఆ చిన్న కణం నుంచే ఒక భాగం చేయి కావడం, ఆ చిన్న ఒకే కణం నుంచి కొంత భాగం కాలు, ఇంకా కొంత భాగాలు మనకి ఎంతో ముఖ్యమైన గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీలు, ఇటువంటి అవయవాలన్నీ కూడా ఒకే ఒక క్రమం నుంచి, ఒక చిన్న కణాన్ని నుంచే అటువంటి అద్భుతమైనటువంటి సృష్టిని దేవుడు చేశాడు. కనుక నీవు, నేను, మనందరం కూడా దేవుడి యొక్క అద్భుతం.
ఇది అద్భుతమని గమనించడం లేదు. అందుకే ప్రభు అందరినీ కూర్చోమన్నాడు. ఈనాడు సువిశేషంలో వీళ్ళందరికీ అన్నం పెట్టాలన్నప్పుడు అందరినీ కూడా కూర్చోమన్నాడు. కూర్చోమంటే అర్థం ఏంటంటే కూర్చున్నప్పుడు ప్రభు చేసే దాని మీద దృష్టిని మనం సాధించలేము. ఆయన మన కళ్ళ ముందు ఏం చేస్తున్నాడో, మన జీవితంలో ఏం చేస్తున్నాడో చూసేటువంటి అవకాశం వస్తుంది. అప్పుడే ఆ ప్రభు యొక్క అద్భుతాన్ని మనం చూడాలి. ఈరోజు మనందరం కూడా కూర్చున్న బలిపీఠంలో ఆయన గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నారు. స్వయాన దేవుడే బలిపీఠం మీద అపద్రాక్ష రసాలు మన మధ్యకు వచ్చి తను తాను మనకి ఇష్టం. ఈ లోకంలో అతి గొప్ప అద్భుతం. మన జీవితంలో దేవుడు ఎల్లప్పుడూ కూడా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. మనం కళ్ళు తెరిచి గుర్తించమని ప్రభు పిలుస్తున్నాడు. అందుకే మీ సమయాన్ని దేవుడి సన్నిధిలో మీరు చేసే పనులను ఆపి కొంచెం సమయాన్ని తీసుకొని కూర్చొని దేవుడు చేసేది గమనించండి అని ప్రభు పిలుస్తున్నాడు. మన జీవితం అంతా కూడా అద్భుతం. మీ అమ్మ ఒక అద్భుతం. మీ అమ్మ మీ జీవితంలో మీకు చేస్తున్నది ఒక అద్భుతం. కానీ మీ అమ్మని మీరు అద్భుతంగా మీరు ఎప్పుడు గుర్తించు. ఆమె చేసే శ్రమను మీరు ఎప్పుడు కూడా గుర్తించు. ఆమె చూపేటువంటి అపారమైన ప్రేమని అద్భుతం అని మీరు ఎప్పుడు కూడా అనుకోకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, మీ జీవితంలో ఉన్న మీ అమ్మ ఒక అద్భుతం. నీకున్నటువంటి జీవితం ఒక అద్భుతం. నీకున్న సంఘం ఒక అద్భుతం. నీకున్న తిరుసభ ఒక అద్భుతం. నీకున్న క్రైస్తవ కథోలిక విశ్వాసం ఒక గొప్ప అద్భుతం. నీవి దేవాలయంలో కూర్చొని ఉండటం ఒక గొప్ప అద్భుతం అని ప్రభు చెప్తారు. కనుక దేవుడు మన జీవితాలను అద్భుతంతో నింపాడు. ప్రతి క్షణం కూడా అద్భుతాలు చేసేవాడు. మన దేవుడు అద్భుతకారుడు. ఆయన ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి లేకపోతే 10 సంవత్సరాలకు ఒకసారి అద్భుతాలు చేసేవాడు కాదు. ఆయన నిరంతరం కూడా అద్భుత కార్యాలు చేస్తాడు. ప్రతి క్షణం కూడా అద్భుతం చేసేవాడు. కానీ మనమే కళ్ళు తెరిచి చూస్తే ఆయన ఎంత అద్భుతాలు చేస్తున్నాడో మన జీవితంలో మనకు అర్థమవుతుంది. రెండవది, అద్భుతం జరగాలంటే నేను కదలాలి. నేను కదలకపోతే ప్రభు అద్భుతాన్ని చేయలేదు. ఈరోజు మనం ఉన్నటువంటి ఆ యొక్క 5,000 మందికి ఆహారాన్ని పంచడంలో ప్రభు అన్నాడు వీళ్ళందరికీ కూడా ఆహారాన్ని పెట్టాలి. ఆయన శిష్యుడు అన్నాడు ఫిలిప్పు, ఎంతమందికి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆహారం పెట్టాలి. అప్పుడు వారిలో ఒక చిన్న పిల్లవాడు, ఆ చిన్న పిల్లవాడు తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి, ఇదిగో నా దగ్గర ఈ 5 రొట్టెలు 2 చేపలు అని చెప్పి ఇచ్చాడు. అదిగో ఆ కదలిక అద్భుతానికి దారితీస్తుంది. ఆ కురవాడు కూడా కదలకపోతే యేసు ప్రభు అద్భుతాన్ని చేసేవాడు కాదు. వాళ్ళందరూ ఆనందంగా ఉండేవాడు. కానీ ఒక చిన్న పిల్లవాడు అందరిలాగా ఆలోచించకుండా విభిన్నంగా ఆలోచించారు. అందరి దగ్గర అన్నం ఉండే ఉంటుంది. ఎందుకంటే అందరూ పడాలకు వచ్చారు. ఆయన గొప్ప ప్రసంగికుడు యేసు ప్రభు, బాగా ప్రసంగం చెప్తాడని బాగా మాట అంతా కూడా లేదు. కనుక అందరూ కూడా తండోపతండాలుగా ఆ పటానికి వచ్చారు. వచ్చేవాళ్ళు ఏదో తెలుసుకునే ఉంటారు. కానీ ఎవరు కూడా బయటికి తీయలేదు. ఎందుకంటే బయటికి తీస్తే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది నా సంగతి. అందుకే ఎవరు బయటికి తీయలేదు. కానీ ఒక కుర్రవాడు మాత్రం వాళ్ళలాగా ఆలోచించకుండా తనకున్న దాన్ని నాకు లేకపోయినా పర్వాలేదు నేను ఇస్తాను అని చేయి సాచాడు. అదిగో ఆ కదలిక యేసు ప్రభు అద్భుతాన్ని చేసే విధంగా చేశారు. వాళ్ళందరికీ సరిపోతాము. 5,000 మందికి ఆ 5 రొట్టెలు ఎందుకు పనికిరావు. కనుక కుర్రవాడు శిష్యులాగా ఆలోచించలేదు. శిష్యుడు అన్నాడు, ఎంతమందికి ఇది ఏమాత్రం. ఆ కుర్రవాడు ఇదిగో 5 రొట్టెలు 2 చేపలు అన్నప్పుడు కూడా శిష్యుడి యొక్క ప్రతిస్పందన ఏంటంటే, ఈ 5 రొట్టెలు 2 చేపలు నీకు ఏమాత్రం, ఈ అవసరాన్ని తీర్చలేదు కాదు. కానీ కుర్రవాడు అలా అనుకోలేదు. నాకున్నదాన్ని ఇస్తాను, తర్వాత దేవుడు ఏం చేస్తాడో నాకు సంబంధం లేదు. దేవుడు ఏదో చేస్తాడు కనుక నాకున్నదాన్ని ఉదారంగా ఇస్తానని ఆ చిన్న కుర్రవాడు కదలాడు. అందుకే అద్భుతం జరిగింది. మన జీవితంలో మనం కూడా మనకున్నదాన్ని ఇతరులకు ఇచ్చే ప్రయత్నాన్ని చేయాలి. మన స్వార్థంగా నాది అనే భావంతో ఉన్నప్పుడు అద్భుతం జరగదు. నాది అనేది ఎప్పుడైతే మనది అవుతుందో
కథోలికులుగా ఎల్లప్పుడూ కూడా ప్రభు చెప్పే మార్గంలో నడిచేవారిగా ప్రభు ఎల్లప్పుడూ అద్భుతాలు చేస్తూ ఉండాలంటే మనం కదా స్వార్థాన్ని వీడి ఇతరులకు సహాయం చేసి ఆ ఉన్నదాన్ని వెచ్చించి ఇతరుల యొక్క అవసరాలను తీర్చేటువంటి కదలిక నాలో వస్తే ప్రభు ఎల్లప్పుడూ కూడా అద్భుతం చేస్తూ అందరి అవసరాలు తీరుస్తాడు, ఆత్మను తీరుస్తాడు. మూడో విషయం, ప్రభు తన యొక్క అద్భుతంలో చూపిన మరి యొక్క విషయం ఏంటంటే మనందరం కూడా మన జీవితాలను నాశనం చేసుకునేటువంటి ఒకే ఒక మాట, నాకు చేత కాదు, నేను చేయలేను. ఈ మాటే మన జీవితాన్ని నాశనం చేస్తుంది. శిష్యులు కూడా అదే అన్నారు, ఇదిగో వీళ్ళందరికీ అన్నం పెట్టాలంటే ఇది మాకెక్కడ సాధ్యం అవుతుందా? 5 రొట్టెలు 2 చేపలు అంటే ఇది ఏమాత్రం ఇది ఎదురు పనికి వస్తుందా? కనుక చేయలేము, చేత కాదు అనేటువంటి భావంలోనే వాళ్ళు ఉన్నారు. అంతేగాని ఏదో చేద్దాం, కదులుతాం, కదిలితే అడుగు వేస్తే ఏదో ఒకటి అవుతుందనే భావం వాళ్ళలో రాదు. కానీ ప్రభు అటువంటి మార్పు వాళ్ళలో తెలిసారు. మీరు అడిగేస్తే నాకు చేతనైంది నేను చేస్తాననే భావం వస్తే, చేయగలనని అనుకుంటే తప్పకుండా అద్భుతం జరుగుతుందని ప్రభు అలా చూపించారు. మనలో కూడా చాలా మంది మన కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఇష్యూస్ వచ్చినప్పుడు కథలేననేటువంటి భావం మనలో వస్తుంది. నాకు చేత కాదు, చేయలేననే భావం మనలో. కానీ ప్రభు ఈ అద్భుతం ద్వారా మనం పిలుస్తున్నాడు. నీకు చేత అవుతుంది, నువ్వు చేయగలిగింది చేయి. ప్రభు నిన్ను 5,000 మందికి సరిపడా ఆహారాన్ని తీస్తామంటారు. నీ దగ్గర నీ జేబులో ఏది ఉందో అది బయటిది. కనుక నువ్వు చేయగలిగింది నువ్వు చేసినప్పుడు తప్పకుండా నీ జీవితంలో దేవుడి యొక్క అద్భుతం వస్తుందని ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక ప్రభు మనందరినీ ఆదరించాడు. ఆయన మన తండ్రి, ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు, మనల్ని ప్రేమిస్తాడు, ఎల్లప్పుడూ మనలను నడిపిస్తాడు. కనుక ఆయన్ని ఎల్లప్పుడూ మనం గమనిస్తూ, ఆయన చేసే అద్భుతాలను గమనిస్తూ, మనకున్నదాన్ని వెచ్చిస్తూ, మనలోని మనస్పందనను తీసివేస్తుంటూ, ఐకమత్యంతో కలుస్తూ, ఒక విశ్వాసంలో ఉంటూ, మనందరం కూడా ఏదో సాధించగలం, చేయగలం అనేటువంటి భావంతో మనం ముందుకు వెళితే ప్రభు యొక్క అద్భుతాలు మన జీవితంలో తప్పకుండా వస్తాయి. ఈరోజు మనందరం కూడా ప్రభు దగ్గరకు వచ్చాం, ప్రభు బలిపీఠం చెంతకు వచ్చాం. ప్రభు మనందరినీ కూడా మనకున్న దాన్ని తన దగ్గరకు తీస్తామని చెప్తూ ఉన్నాం. అప్పాన్ని, ద్రాక్ష రసాన్ని గురువుతో కలిసి దేవునికి సమర్పిస్తుంది. ఆ అపద్రాక్ష రసాల్లో మన జీవితాన్ని కలపాలి. మనకున్న జీవితాన్ని, మన కష్టాలను, బాధలను, ఇబ్బందులను, ఇక్కడున్న సమస్తాన్ని కూడా ఆ ప్రభు యొక్క అప్పములో, ద్రాక్ష రసంలో కలిపి దేవునికి సమర్పించినప్పుడు ఆయన ఈ యొక్క అప్పాన్ని, ద్రాక్ష రసాన్ని తన శరీర రక్తాలుగా మార్చి మనకు ఆహారంగా ఇచ్చినట్లుగా చితికిన, నలిగిన, నీరసపడిన, నిరుత్సాహపడిన మన జీవితాలను ప్రభు తనదైన శక్తితో నింపుతాడు. కనుక మనందరం కూడా ఈ సమయంలో బలిపీఠం చెంతకు వచ్చి దివ్య పూజను సమర్పించే సమయంలో మన జీవితాన్ని దేవుడికి సమర్పిద్దాం. మన జీవితం ఎలా ఉన్నా కానీ దాన్ని దేవుడికి సమర్పించి ఉదారత్వంతో దేవుడి దగ్గరికి తీసుకొచ్చి దేవుడు మన జీవితాలను తన అద్భుతంతో నింపమని మనందరం కూడా ప్రార్థించారు. ఆ విధంగా దేవుడు ఈ దివ్య పూజలో మనందరినీ దీవించాలని, మీ జీవితాల్లో తన యొక్క వెలుగును తీసుకురావాలని, తన అద్భుతాన్ని మీ జీవితంలో నెరవేర్చాలని ప్రార్థించారు. అందరూ లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. నరులత్వమును
సహోదరి సహోదరులారా, నేను మీరులో అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించండి. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి నీకు మేము అర్పించి ఈ అర్పణములను దయతో స్వీకరింపము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములో మమ్ము పరిశుద్ధపరచినట్లను, కడల నిత్య మహిమలోనికి చేర్చినట్లను కృప చూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానములను ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్మ పాప మరణముల నుండి విముక్తులను చేశారు. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపచేశారు. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్మల్ని నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమా గీతలతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతతో ఉంటాయి. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుపరచున్నాము. ఈ విధమున ఇవి మా వరకు నీ కుమారుడు యేసుక్రీస్తు శరీర రక్తములు అగులగా అతని శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించబడినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన
నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది నీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారవోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించచ్చు జీవితమసులు ఈ అప్పములు రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారములు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ బాబు గారిని, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ ఈనాడు యొక్క దేవాలయంలో కూడి ప్రార్థిస్తున్నటువంటి యువతి యువకులందరినీ దీవించమని మమ్మల్ందరినీ మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయుడు. నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ కనికరమందు మరణించినటువంటి వారందరినీ జ్ఞాపకం ఉంచుతున్నాను. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాను. మా అందరిపై దయ చూపి దేవుని కన్యకలియకు మర్యాదతో ఆమె పవిత్ర భర్తయు నీతిమంతుడైన పునీత జోజప్ప గారితోను, పునీత అల్ఫోన్సమ్మ గారితోను, పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో పాల్గొన దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీరు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ
ఈ పరలోక ప్రార్థనలో దేవుని తండ్రి అని పిలుస్తున్నారు. దేవుడు మన యొక్క తండ్రి. ఒక తండ్రిగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఒక తండ్రిగా ఆదరిస్తూ ఉన్నాడు, ఒక తండ్రిగా క్షమిస్తూ ఉన్నాడు, ఒక తండ్రిగా మనతో మాట్లాడుతున్నాడు, ఒక తండ్రిగా మనలను పోషిస్తాడు. ఆ తండ్రితో ఉండటం మన యొక్క భాగ్యం, ఆయన బిడ్డలవడం మన యొక్క అదృష్టం. మరొకసారి ఆ దేవుని ద్వారా తండ్రి అని కృతజ్ఞతతో పిలుస్తూ ఆయన మరి ప్రేమతో తండ్రి అని పిలిచి ప్రార్థిస్తున్నారు. పరలోకమందున మా తండ్రి, నీ నామం పూజించబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నేర్చుకుని మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించు. మా శోధనయందు ప్రవేశింపగా కీడులను నీవు రక్షించు. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మాకు విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసులుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన ప్రభు అయిన యేసువారు మా పాపములను లెక్కింపగా మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపును. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యములు అనుగ్రహింపును. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండగా ఒకరికొకరు సమాధానము తెలుపుకోవాలి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఇది ఎంతో గొప్పగా ప్రేమించి నీకోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి కడవరకు నీతో ఉంటానని పలికిన ప్రభు. ఆ ప్రభు యొక్క నిధుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించుగాక.
ప్రభు మీతో నిర్గాక